హాయ్ గైస్, వెల్కమ్ టు తెలంగాణ పాలిటిక్స్ 119 ఛానల్. ఎందుకు తెలంగాణ పాలిటిక్స్ 119 ఛానల్ పెట్టానంటే, కేవలం మీరు ఏ కష్టం వచ్చినా, మీకు గుడ్ థింగ్ జరిగినా బ్యాడ్ థింగ్ జరిగినా దానికి మెయిన్ కారణం వచ్చేసి పాలిటిక్స్. 119 ఛానల్ ఎందుకు పెట్టానంటే, 119 సీట్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో 119 పెట్టిన. తెలంగాణ పాలిటిక్స్ 119. కమింగ్ టు పాయింట్, హైడ్రా అంటే ఏంది? హైడ్రా అంటే ఎవరి కోసం? ఓన్లీ పేద ప్రజలు, మిడిల్ క్లాస్ వాళ్ళకైనా, డబ్బులు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఏమన్నా వర్తిస్తుందా ఈ రూల్ వచ్చేసి? హైడ్రా ఇప్పటి వరకు కూల్చినవన్నీ మిడిల్ క్లాసులు, పేదవాళ్ళకి మాత్రమే కూల్చింది. ఏ డబ్బులు ఉన్నవంటే కూల్చడం లేదు. ఎఫ్టీఆర్ అంటారు, బఫర్ జోన్ అంటారు, చెరువు అంటారు, ప్రాజెక్ట్స్ అంటారు. యాక్చువల్గా ప్రాజెక్టులోనే పొలిటీషియన్లు కానీ, డబ్బులు ఉన్నవారు కానీ, ఫామ్ హౌస్ కానీ, విల్లాలు కానీ కట్టినారు. వాళ్ళకి యోటికి వచ్చలేదు. బఫర్ జోన్ ఎక్కడో ఉన్న బఫర్ జోన్లలో పిలుస్తాను. ఎవరు దీని వెనకాల ఉన్నారు? ఎందుకు డబ్బులు ఉన్న వాళ్ళకి కూర్చోలేదంటే మీరు అర్థం చేసుకోవాలి. సింపుల్. పేద ప్రజలు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, డబ్బులు ఉన్నవారు వాళ్ళ బ్యాక్ డోర్ నుంచి డబ్బులు వస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఉన్న జోలికి పోరు. ఒకవేళ పోయినా వాళ్ళు నోటీసులు ఇచ్చేసి టైం ఇస్తారు. మీకు ఎందుకు కోర్టుకు పోయేదానికి కూడా టైం ఇవ్వడం లేదు. మీరు అర్థం చేసుకోవాలి ఎవరు ఉన్నారు దీని వెనకాలనేసి. మీరు ఏడ్చుకుంటూ రోడ్ల మీద ఉంటే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు పొలిటికల్ లీడర్స్. మీరు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఏ పొలిటికల్ లీడర్స్ కానీ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ధర్నాలు చేయాలి. అప్పుడే మీకు న్యాయం జరుగుతుంది. ఎక్కడున్నారు వీళ్ళంతా పొలిటికల్ లీడర్స్ అంతా? ఆపోజిషన్ లీడర్స్ అంతా ఏం చచ్చినారా, బతికినారా? రాండి బయటికి, రోడ్ల మీదకి వచ్చేసి పేద ప్రజలు ఏం చేస్తున్నారు, ఏం నష్టం అవుతుంది రోడ్ల మీదకి